తెలంగాణలో అమానుష ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని 45 ఏళ్ల వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో జరిగింది. బచ్చన్నపేట ప్రాంతానికి చెందిన కక్కర్ల రాకేష్ గౌడ్ శాంతి దంపతులకు లహరి అనే కుమార్తె ఉంది. కాగా రాకేష్ గౌడ్ కొన్ని నెలల క్రితం మొదటి భార్యను వదిలేసి రేణుక అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇటీవల రాకేష్ గౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో సుమారు 20 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలుస్తుంది. అప్పు తీర్చేందుకు స్థానికంగా రాజకీయ ప్రభావం కలిగిన వ్యక్తి ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో తన అప్పు మొత్తం తీరుస్తానని, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలని ప్రశాంత్ రెడ్డి షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆర్థిక ఒత్తిడితో తన తండ్రి, సవతి తల్లి ఇద్దరు కలిసి యువతిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 8న జనగామ జిల్లా పెంబర్తికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యుడు ఆవుల ప్రశాంత్ రెడ్డితో స్థానికంగా సామాజిక కారణాల కారణంగా ఈ నెల 8న జీడికల్ ఆలయంలో తమకు పెళ్లి జరిపించినట్లు బాధితురాలు ఆరోపించింది. పెళ్లైన మరుసటి రోజు లహరి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బంగారు నగలు డబ్బుతో తన భార్య పారిపోయినట్లు భర్త ప్రశాంత్ రెడ్డి జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లహరి హైదరాబాద్కు వచ్చి ఈ నెల 15న మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తండ్రి, సవతి తల్లి నగదుకు ఆక్షపడి తనకిష్టం లేకున్నా బలవంతంగా 45 ఏళ్ల వ్యక్తితో వివాహం చేశారని బాధితురాలు లహరి వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె వేడుకుంది. నా పేరు లహరి. మాది జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామం, బచ్చన్నపేట మండలం. నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. మా నాన్న మా మమ్మీ ఎస్టీ అని వదిలేసి తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుక. నాకు ఇష్టం లేని పెళ్లి 2025లో చేసినారు. అప్పుడు మైనర్ కాబట్టి నేను సఖీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయినా. తర్వాత మళ్ళీ కూడా అదే 2026లో మే 8లో ఇదే రిపీట్ చేసినారు. ఇప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళైన మే 8 రోజు పెళ్ళయింది. పెళ్ళైన రోజు మే 9కి మా ఫ్రెండ్ అని అప్రోచ్ అయ్యి అక్కడ తప్పించుకొని హైదరాబాద్కి వచ్చి మహిళా కమిషనర్ వాళ్ళని కన్సర్న్ అయినా ఆవుల ప్రశాంత్ రెడ్డి ఆయనతో పెళ్ళయింది. ఆయన ఏజ్ వచ్చేసి 45 years ఉంటాడు. నా ఏజ్ వచ్చేసి 19 years. అతనికి నాకు ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అతను అంటే నాకు నచ్చదు. అంత టార్చర్ అట్లా ఇట్లా అని మాటలు మాట్లాడిండు. మా డాడీ పైసలకి ఆశ చూసి నన్ను అమ్మేసినాడు. క్యాష్ ఏమో 1.2 lakhs ఇచ్చిండు చేతికి. అప్పులని తీరుస్తా అంటే మా డాడీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. నాకు సాయం చేసిన మా ఫ్రెండ్స్ పైన కూడా ఏమంటారు దొంగతనం చేసినారన్న పేరు వేసినారు. వాళ్ళ పైన కూడా, నా పైన కూడా వాళ్ళు పడుకుంటే నేను పైసలు తీసుకోపోయినా, గోల్డ్ తీసుకోపోయినా అంటున్నారు. కానీ నేను గోల్డ్ తీసుకురాలే, పైసలు తీసుకురాలే. మహిళా కమిషనర్ వాళ్ళని అప్రోచ్ అయినాక వాళ్ళకి న్యాయం చేస్తారన్న నమ్మకం వచ్చింది. నాకు న్యాయం జరగాలని